హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈ రోజు మన ఛానల్ కిచిడి వైజాగ్ లో నేను పెట్టబోయే ఈవెంట్ ఏంటంటే కాలగోలు సంబరాలు. ఈ కాలగోలు సంబరాలు పెళ్లి రోజు మార్నింగ్ జరిగే ఈవెంట్ అన్నమాట. పెళ్లికి జస్ట్ ముందే జరిగే ఈవెంట్. సో మీకు ముందు ఈవెంట్స్ అన్ని చూపించాను కదా. ప్రధానం అయిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అలా తీసుకెళ్ళాక పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టించి అక్కడ పసుపు కుంకుమ పట్టుకెళ్తారు కదా, అది దేడమాల్లో పెట్టేసి దీపం వెలిగించి అప్పుడు కాలగోలు సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో కాలగోలు సంబరాలు కొంతమంది ఎక్కువ మక్కు పెళ్లి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అనమాట. అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు పెళ్లి రాట వేస్తారు కదా, పెళ్లి రాట వేసి పందిరిలోనే కూర్చొని కాలగల సంబరాలు అయితే జరుగుతాయి. అండ్ అది కాకుండా ఒకవేళ వేరే ప్లేస్ లో లైక్ కళ్యాణ మండపాలు అలా చేయాలనుకున్న వారు కొంతమంది కళ్యాణ మండపంలోనే కాలగల సంబరాలు కూడా పెట్టుకుంటారు. సో చెల్లి వాళ్ళు కూడా కాలగల సంబరాలు అవి కూడా డైరెక్ట్ గా కళ్యాణ మండపంలోనే పెట్టుకున్నారు. ఈ కాలగల్ల సంబరాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒక దగ్గర కూర్చోబెట్టి అందరూ అక్షింతలు వేస్తారనమాట. అండ్ గోర్లు తీయడం, కాలు గోర్లు చేతుల గోర్లు తీయడం ఇలాంటివన్నీ చాకలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చేయిస్తారు. అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయి చాకులు ఉంటారు, అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి చాకులు ఉంటారు. అలా 2 సెపరేట్ ఉండి వాళ్ళ చేత ఈవెంట్ అనేది చేయిస్తారనమాట. స్టార్టింగ్ చిన్నవి అలాగా కొన్ని కొన్ని సాంప్రదాయాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలా ఊరేగించి కళ్యాణ మండపంకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఇలా కళ్యాణ మండపంకి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఇలాగ డీజే అవి పెట్టుకోవడం అవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ కాలగొల్ల సంబరాలకి కూర్చోబెట్టడానికి ఇలా ముగ్గు అయితే వేరే ముగ్గు ఉంటుంది, ఇలా ముగ్గేస్తారు. అండ్ మధ్యలో ముత్తైదు అబ్బాయికి అమ్మాయికి లాస్ట్ పెళ్లి కంప్లీట్ గా జరిగే వరకు మధ్యలో ఆ ముత్తైదు అయితే కూర్చుంటారు. సో ఆ ముత్తైదువే ఇలాగ అన్ని ఏవేవైతే కావాలో అవన్నీ కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి అందరికీ ఎవరికి తెలియదు కదా. సో పాత వాళ్ళందరూ ఏమేమి ఇంపార్టెంటో అవన్నీ చెప్పి సర్దుతూ ఉంటారనమాట. సో ఇలా ముగ్గేసి ఇందాక కుండలతో నీరు చూసారు కదా, ఆ నీరే వాళ్ళ స్నానాలకు కూడా ఉపయోగిస్తారు. ఆ నీరు ఊర్లో అయితే ఎక్కడైనా బావి ఉంటది కదా, ఆ బావి నుంచి తోడుకొని తీసుకొచ్చి పెద్దవాళ్ళు తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి ఊరంతా ఊరేగించి అప్పుడు తీసుకొచ్చి పెడతారనమాట స్నానం కోసం. ఇలాగా పెళ్లి కూతుని పెళ్లి కొడుకుని మిగతా వాళ్ళందరూ ఊరేగింపు ఎవరైతే ప్రధానం స్టార్ట్ అయ్యారో ఆ డ్రెస్ అటైర్ తోనే ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం కాస్ట్యూమ్స్ అవి మార్చారనమాట. సో వీళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా మొత్తం ఈ రిచువల్ అంతా అయిపోయాక కాలుగోలు రిచువల్ చాకల వాళ్ళకి ఇచ్చేస్తారు. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఎవరైతే ముత్తైదు మధ్యలో కూర్చోబెడతారో వాళ్ళు 3 సార్లు పేర్ల చుట్టూరు ఇలా తిప్పుతారు అనమాట. ప్రదక్షిణ టైప్ తిప్పి అప్పుడు కూర్చోబెడతారు. అండ్ లాస్ట్ లో తాళి కట్టి జీలకర్ర బల్లం ఈవెంట్ వరకు మధ్యలో ముత్తైదు అయితే కూర్చుంటారు. సో ముత్తైదు అంటే ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళని మధ్యలో అలా కూర్చోబెడతారు. సో పెళ్లి రిచువల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమేం కావాలి నెక్స్ట్ ఏమేం చేయాలో అవన్నీ. సో వీళ్ళ ముందు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ తవ్వ ఉన్నది చూడండి, బిందు ఎదురుగా ఉన్నది. అది ఉడెన్ తవ్వ పెడతారు, ఇత్తడిది పెడతారు. ఆ తవ్వ నిండా బియ్యం వేసి పెడతారు. అవన్నీ లాస్ట్ నుంచి ఆకలి వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఒక గ్లాస్ లో వాటర్ వేసి ఉంచుతారనమాట. సో అక్షింతలు కూడా మామూలుగా వేసేరు. తల చుట్టూరు 3 సార్లు అబ్బాయికి తిప్పి అక్షింతలు తల మీద వేసి డబ్బులు అయితే ప్లేట్ లో గానీ ఆ వాటర్ దాంట్లో కాయిన్స్ వాటర్ దాంట్లోని డబ్బులు అనేవి ప్లేట్ లో పెట్టేస్తారు. సో అబ్బాయి వాళ్ళకి చాకలి వాళ్ళు అబ్బాయి వాళ్ళు చాకలు తీసుకెళ్లిపోతారు ఆ డబ్బులన్నీ. అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి తీసుకెళ్తారు. సో ఫస్ట్ అబ్బాయి పేరెంట్స్ అయితే ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. అబ్బాయి పేరెంట్స్ వేసాక తర్వాత అమ్మాయి పేరెంట్స్ వేసి అప్పుడు ఇంక మిగతా వాళ్ళందరూ వేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఈవెంట్ అంతా జరిగాక అందరూ అక్షింతలు వేసాక అప్పుడు లాస్ట్ లో నలుగు అనేది పెట్టడం జరుగుతుంది. సో నలుగు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయికి అమ్మాయి వాళ్ళ మమ్మీ, అబ్బాయికి ఏంటంటే ఎవరైతే అక్క చెల్లెలు ఉంటారో లేకపోతే మేనత్తలు ఉంటారో వాళ్ళ చేత చేయిస్తారనమాట. సో అలాగంతా పెట్టేశాక అప్పుడు వీళ్ళకి స్నానాలకి కావాల్సిన ఏర్పాట్ల కుండలు ఏవైతే ఉన్నాయో అవి స్నానాల దగ్గరికి తీసుకొని వెళ్తారు.
సో ముందు ఈవెంట్ చూసారు కదా, అలా పళ్ళెంలో ధాన్యం వేసి దాన్ని దంచినట్టు ఒక 3 సార్లు చేసి ఆ రోకలతో వాటిని ధాన్యంలో పెట్టి తర్వాత పాల్లో ముంచి అప్పుడు వాడి కడుపులో స్టమక్ దగ్గర ఉంటది కదా, అక్కడ ప్రెస్ చేసి పెడతారనమాట. అలా 3 టైమ్స్ ముత్తైదువులు అందరూ చేస్తారు. సో ఏవైతే మన పెళ్ళిలో వాటిలో రిచువల్స్ ఉన్నాయో అన్నిటికి ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది ఉంటది. ఏ రీజన్ లేకుండా ఏ రిచువల్ చెయ్యరు. అవన్నీ తెలుసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. పెళ్లి చేసుకోవాలనుకునే ముందు వాటి గురించి తెలిస్తే మనకు ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది వస్తది. అండ్ మెయిన్ గా కాలగల్ల సంబరాలు ఏంటంటే మెయిన్ గా ఆ కలర్స్ అనేవి రాసుకోవడం అనమాట. ఇంత ముందైతే ఈ పసుపు నెక్స్ట్ నలుగు ఏవైతే ఉంటాయో ఆపోజిట్ రిలేషన్స్ ఉంటాయి, లేక బావ బామర్ది, బావ మరదలు, మావయ్యలు ఇలా ఉంటారు కదా, వాళ్ళందరూ వదినలకి ఇలా రాస్తూ ఉంటారన్నమాట. సో మేము అత్తలం వదలం ఇలా రాసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇది ఏంటంటే పసుపు నలుగు మేము కలర్స్ అయితే ఏమి పెట్టుకోలేదు, ఎందుకంటే శారీస్ అని పాడైపోతే అసలు మేము ప్లాన్ చేయలే. ఫస్ట్ అత్త స్టార్ట్ చేసింది అనమాట. సో పసుపు ఇలా నలుగు ఇవన్నీ రాసుకుంటూ ఉన్నాం. కొంతమంది పెళ్లిల్లో, నా పెళ్లిలో అయితే విపరీతంగా కలర్స్ రాసుకున్నారనమాట. మామూలుగా కలర్స్ ఉంపుకోలేదు. కొంతమంది అయితే మరీ భారీగా మసి అనేది ఉంటుంది, మసి రాసేసుకుంటారు. సో మసి అనేది అస్సలు పోదనమాట, పోవడం చాలా కష్టం. ఇలా ఆపోజిట్ సైడ్ అబ్బాయి సైడ్ వాళ్ళ అమ్మాయిలకి, అమ్మాయి సైడ్ వాళ్ళ అబ్బాయిలకి, మెయిన్ గా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని వాళ్ళ సైడ్ వాళ్ళు వీళ్ళ సైడ్ వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారనమాట కలర్స్ అనేవి రాసుకోకుండా. సో మా ఆయనకైతే మా ఫ్రెండ్స్, బిందు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ లోకి వెళ్ళి మరీ రాస్తారనమాట బిందు పెళ్ళిలో. సో ఇలా కొన్ని కొన్ని హ్యాపీ ఇలాంటి మూమెంట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో బాగుంటుంది కాల్గల్ సంబరాలు. సో ఇది చూడండి, మా వదిన కూడా వెనక నుంచి వచ్చి రాసేస్తుంది అనమాట. నిహారిక హెల్ప్ చేస్తుంది, వాళ్ళ మమ్మీకి రాయకుండా నన్ను గట్టి పట్టుకొని మరి. ఇంకా మేము పర్లేదు, కొంతమంది అయితే పట్లు పట్టుకొని మరి తెగ రాసేసుకుంటారు. మా అన్నయ్య పెళ్ళి అయితే మా డాడీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ పట్లు పట్టుకొని మరి తెగ రాసేసుకున్నారనమాట. సో ఎండాకాలంలో పెళ్ళిళ్ళు జరిగితే మాత్రం ఆ పసుపు అది విపరీతంగా మండిపోద్ది. బట్ ఈ మూమెంట్స్ అనేవి చాలా స్పెషల్ గా చాలా బాగుంటాయి. సో వీళ్ళిద్దరూ బిందు ఫ్రెండ్స్ అనమాట, ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. దానికి ఈవినింగ్ పెళ్లికి రావడం అవ్వదని చెప్పి మార్నింగ్ కాలుగలు చెప్పాను కదా, కొంతమంది పెళ్లికి ఎవరైతే అటెండ్ అవ్వలేరో వాళ్ళందరూ కాలుగలకి వచ్చి ఇలా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో ఇందాక స్టార్టింగ్ లో కుండలోనే చూపించాను కదా నీళ్లు, ఆ నీళ్ళన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే స్నానం చేస్తారో ఆ ప్లేస్ లో అయితే పెడతారు. 3 కుండలు 3 ఇలాగ ట్రయాంగిల్ షేప్ లో పెట్టి పైన తోరణం చూస్తున్నారు కదా, ఆ తోరణం అనేది కడతారనమాట. ఆ తోరణంలో నుంచి వెళ్ళి కుండలు ప్లేస్ చేసి ఆ కుండలకి 3టికి దారంలా కట్టి వాటర్ ఇందులో అందులో వేయడం, అలా ఏవో రిచువల్స్ అయితే ఉంటాయి. సో అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో ఇందులో కూడా అబ్బాయి మీద స్నానం చేయించడం, అబ్బాయి మీద పడిన నీళ్ళు అమ్మాయి మీద వేయడం, అమ్మాయి మీద పడిన నీళ్ళు అబ్బాయి మీద వేయడం, అలా 3 టైమ్స్ అనేవి మార్చి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇలా స్నానాలు చేయించాక ఇంకా రూమ్ లోకి వెళ్ళి ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోతారు అనమాట. సో అయిపోయాక అప్పుడు వాళ్ళకి దేవుడి దగ్గర దండం పెట్టి అప్పుడు వాళ్ళకి ఫుడ్ అనేది ఒక దగ్గర పెడతారు.
సో ఇదండి కాలుగోలు ఈవెంట్. సో కాలుగోలు ఈవెంట్ అంతా ఇలా జరిగాక అప్పుడు వాళ్ళని అర్సాల్ కట్ అనేది కడతారనమాట. ఇప్పుడు అర్సాల్ కట్ ఏంటంటే మేనమామ ఎవరైతే ఉంటారో అబ్బాయి వాళ్ళ మేనమామ, ఆయన ఒక బస్తాలో ధాన్యం ఉంటది, ఆ ధాన్యం చుట్టూరు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా గడ్డి చుట్టి దాన్ని ఒక కూర్చునే స్థానం లాగా ఒక కూర్చోడానికి ఎలాగైతే వీలుగా ఉంటుందో దానిలా కడతారనమాట. అబ్బాయి వాళ్ళ మేనమామ కడుతుంటారు. సో ఈ అరసాల కట్ట దేనికి యూజ్ చేస్తారంటే తాళి కట్టినప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి అరసాల కట్ట మీద అప్పుడు తాళి అనేది కడతారు. తాళి అనేది జనరల్ గా కళ్యాణ మండపాల దగ్గరలో ఏమైనా హౌసెస్ దగ్గరలోనే ఉంటే వెళ్ళి ఇంటికి తీసుకెళ్లి నేర్మూలు కడతారు, లేదంటే కళ్యాణ మండపం అయినా మూలలో పెడతారనమాట దేవుణ్ణి, అక్కడ కడుతూ ఉంటారు కూర్చోబెట్టి. సో ఇదండి మన కాలుగోలు ఈవెంట్. నెక్స్ట్ పెళ్లి ఈవెంట్ తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.